చెప్పాను అధ్యక్ష, ఇది కేవలం ఒక రాజకీయ నాయకులకు పరిమితమైన అంశం కాదు అధ్యక్ష. పోలీస్ అధికారులు కూడా బాధ్యత వహించాలని చెప్పంటూ నేను వీళ్ళ ప్రభుత్వాలు ఏదైతుందో కేవలం విధి విధానాలు చట్టాలను మాత్రమే రూపొందిస్తాయి. వాటిని అమలు చేసేటటువంటి యొక్క పోలీస్ అధికారులు, ఐపీఎస్ ఉన్నత అధికారులు ఏ విధంగా చట్టాలను ఫ్లోట్ చేసి ఇలా తీవ్రవాదాన్ని మేము అంతమొందిస్తున్నామనేటువంటి ఒక నెపంతోని తమ వ్యక్తిగత అవసరాలను తీర్చుకోవడానికి ప్రయత్నం చేసిండ్రో దయచేసి గమనించాలని ఇప్పుడు పేర్కొన్న అధ్యక్ష. ఆ అధికారులకు మీ వంత పాడినమా, మీరు వంత పాడుతున్నారా? ఆనాడు ఏదైతుందో ఆ ప్రభుత్వం ఉంటే ఇవాళ ఈ ప్రభుత్వం ఉన్నది కదా. దయచేసి ఆ సంబంధం ఉన్నటువంటి అధికారులు ఎవరే కానివ్వండి అధ్యక్ష, వాళ్ళందరి మీద న్యాయపరంగా చట్టపరంగా చర్య తీసుకున్నట్టున్నాం. మేము ఏదైతుందో ఎవరిని వెనుకేసుకొని రావటం లేదే. ఆనాడు తప్పు చేసినటువంటి పోలీస్ అధికారులు, ఉన్నత అధికారులు ఎవరైనా మంచిదే కాక చెప్పంటూ నేను వాళ్ళను మీరు వదిలినట్టయితే మీరు బాధ్యతలని చెప్పంటున్నాను. దయచేసి ఏదైతుందో ఇవాళ వాస్తవంగా మీరు అన్నట్టు సరే ఆల్ రైట్, ఈ ప్రభుత్వం కార్యక్రమం చేసింది, మేము 2 ఏళ్ళు అయినా కానీ ఏదో చేసినాం, 2015లో మాకు అవకాశం ఉన్నా కానీ ఏదైతే ఇగ్నోర్ చేసినాం, అయిపోయింది, ఆల్ రైట్. వీళ్ళు నిజంగా వాస్తవంగా ఈ నయీం ఎన్కౌంటర్ తోని ఇవాళ అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో మేము 1000 ఎకరాల సార్ 1000 కోట్ల రూపాయల డంప్ దొరికిందని చెప్పిన వార్తలు వచ్చినాయి అధ్యక్ష. 1000 కోట్ల రూపాయల డంప్ అధ్యక్ష అంటున్నా నేను. కిలోల కొద్ది బంగారం అధ్యక్ష, వజ్రాలు, వైడూర్యాలు. ఇవాళ 1000 ఎకరాలు కాదు అధ్యక్ష, 1000 కొద్ది డాక్యుమెంట్లు దొరికినాయి అధ్యక్ష అని చెప్పంటూ నేను. ఇవాళ నయీం ఏదైతున్నదో సరే ఒక డైరీ మెయింటైన్ చేస్తాడని చెప్పని వార్తలు వచ్చినాయి అధ్యక్ష. సాధారణంగా ఏ క్రైమే కానివ్వండి, సీజర్ ఆఫ్ పంచనామా కింద సీజ్ చేయబడ్డటువంటి ఒక డైరీయే కానివ్వండి, ఆ నేర సంఘటన స్థలంలో కానీ ఇతరత్ర దొరికినటువంటి వాడిని ఏదైతుందో సీజ్ చేసి కోర్టులో దాఖలు చేస్తారు. ఇవాళ వాట్ హ్యాపెన్ టు ద డైరీ? ఇవాళ ఆ నయీం డైరీ ఏదైతుందో ల్యాప్టాపే కానీ, పెన్ డ్రైవే కానీ, కంప్యూటరే కానీ, వీడియో టేప్సే కానీ బహిర్గతం చేయండి. అవి బహిర్గతం చేస్తే వాస్తవంగా నయీం ముఠాతో సంబంధం కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ, రాజకీయ నాయకులే కానీ, పోలీస్ అధికారులే కానీ అందరూ బయటకు వస్తారు అధ్యక్ష. మా ఆలోచన కూడా ఏదైతుందో వాళ్ళందరూ బయటికి రావాలని చెప్పంటున్నాను. మేము ఏదైతుందో ఈ నయీం ముఠాకు సంబంధం కలిగి ఉన్నట్టు ఒక వ్యక్తులు అందరూ బయటకు వస్తే కనీసం భవిష్యత్తులోనైనా ఈ విధమైనటువంటి యొక్క దుర్ఘటనలకు, ఇటువంటి యొక్క సంఘ వ్యతిరేక శక్తులకు ప్రోత్సాహం ఇవ్వడానికి ఏదైతుందో ఎవరు ముందుకు రారు అధ్యక్ష. వాళ్ళందరూ శిక్షింపబడాలనేదే మా ఏకైక ధ్యేయం, లక్ష్యం అని చెప్పండి అధ్యక్ష. ఇవాళ ఈ నయీం ముఠా కేవలం తెలంగాణ రాష్ట్రానికో లేక తెలుగు రాష్ట్రాలకో పరిమితం కాదే అధ్యక్ష. ఇవాళ మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, ఛత్తీస్గఢ్ పలు రాష్ట్రాలు విస్తరింపబడి ఉంది అధ్యక్ష అని చెప్పంటూ నేను. ఇలా మీరేదైతుందో మీ సిట్ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగిస్తామని చెప్పంటుండ్రు. మన సిట్ అధికారి ముందు ఏదైతుందో బస్ ఒక ఐజీ స్థాయిలో ఒక అధికారిని వేసింది అధ్యక్ష, మళ్ళీ ఒక డీజీ స్థాయి అధికారిని పట్టుకొచ్చి పెట్టిన సంతోషం. మరి ఈ విచారణకు సంబంధించి ఇది పలు రాష్ట్రాలతోని ముడిపడి ఉన్నటువంటి అంశం అధ్యక్ష అని చెప్పంటున్నా. అంతేకాదు అధ్యక్ష, ఇవాళ మీరు ఇది ఎప్పుడు జరిగిందని అంశం కాకున్నా కానీ ఈయన దగ్గర దొరికినటువంటి యొక్క ఆయుధాలు AK-47 అవి ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి అధ్యక్ష? పాకిస్తాన్ హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ, ఆ సంస్థ నుండి సరఫరా చేయబడ్డటువంటి ఆయుధాలు ఈ AK-47 అధ్యక్ష అని చెప్పంటున్నాను. దానికి సంబంధించి ఈ హిజ్బుల్ ముజాహిదీన్ కన్వర్ట్ చేయబడ్డప్పటికీ ఈ సంస్థ యొక్క అధినేత సలావుద్దీన్, హూ ఇస్ ఆఫ్ పాకిస్తాన్ నేషన్, స్టిల్ ఈజ్ అబ్స్టాండింగ్. సరే ఆల్ రైట్, ఈజ్ ఏ పాకిస్తాన్ నేషనల్. మరి ఈ నయీం అనేవాడు ఏదైతున్నదో మన ప్రాంత వాస్తవుడే కదా.
how this Salahuddin and Naeem, they were declared as fugitives. అంటే వాళ్ళని మీరు కనుగొనలేకపోయారు అధ్యక్ష. నయీం అనే వాడిని ఏదైతుందో మన పోలీస్ వ్యవస్థ ఏదైతుందో కనుగొనలేకపోయింది అధ్యక్ష. నేను ఒక పాకిస్తాన్ ఉగ్రవాదితో సంబంధం కలిగి ఉన్నటువంటి ఒక నేరస్తుడు నయీం విచారణ ఒక రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారితో విచారణ చేయడం జరుగుతుంది, సాధ్యమవుతుందంటే సాధ్యమే అధ్యక్ష. అందుకే మేము మొదటికి వెళ్ళి కూడా మేము ఏమంటున్నాం అధ్యక్ష, ఈ విచారణ నిష్పక్షపాతంగా కొనసాగాలనంటే ఇది సిబిఐ చేత విచారింపబడ్డప్పుడు మాత్రమే సాధ్యమవుతుందని చెప్పి పేర్కొన్నాం అధ్యక్ష అని చెప్పంటున్నాను. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం, ఇప్పుడు రోజు ఒక లీక్ వస్తుంది అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు బాగా గట్టిగా చెప్తారు, చెప్పడం అయితే లింక్ ఉంటే సంఖ్యలే, వాళ్ళు ఎంత వారైనా వదిలేది లేదు. మరి అదే లింక్ ఉన్నటువంటి ఒక నాయకులు శాసనసభ్యుల, శాసన మండలి సభ్యుల, ఇతర ఉన్నత పదవుల్లో బాధ్యతలు అనుభవిస్తున్నటువంటి వారా ప్రతిరోజు పుంకాలుగా వార్తలు వస్తున్నాయి అధ్యక్ష. నేను ఎవరి పేరు చెప్దామని చెప్పానంటే ముందుగా మీకు నోటీస్ ఇవ్వాలి. శాసన మండలి సభ్యుల పేరు చెప్దామని చెప్పంటే వాళ్ళు ఎగువ సభకు చెందినటువంటి వారు. ఇదే ఎగువ సభకు చెందినటువంటి ఒక శాసన మండలి సభ్యులు ఒక మంత్రివర్గ హోదా అనుభవిస్తున్నటువంటి వారు ఈ నేరస్తునితో అంటగాయాడు అని కేసు నమోదు చేయబట్టితే ఇంతవరకు ఎందుకు మీరు పట్టుకోలేకపోయారు అధ్యక్ష? ఎందుకు ఈ అలసత్వం అని చెప్పంటూ నేను, ఇది ఒక్కరికే పరిమితమైంది కాదు అధ్యక్ష అని చెప్పంటూ నేను. ఇవాళ ఏదైతున్నదో 18 మంది ఐపీఎస్ ఆఫీసర్స్ అధ్యక్ష, 18 మంది, 8 మంది ఎమ్మెల్యేలు, 4 ఎమ్మెల్సీలు, 42 మంది వివిధ స్థాయిలో ఉన్నట్టు అధికారులు ఈ నయంకు సన్నిహితంగా మెదిలిందని చెప్పిన వార్తలు వచ్చినాయి అధ్యక్ష చెప్పండి. ముఖ్యమంత్రి గారు వారి ఆలోచన విధానం మరి అమలుకి వస్తే కానీ తెలిసి రాదు. అది అమలుకు లేకుంటే ఏదైతే కేవలం మాటలు మాట్లాడితే ఏం లాభం అధ్యక్ష? ఇవాళ ఇటువంటిదే గతంలో ఒక సంఘటన వచ్చింది అధ్యక్ష. అయిపోయింది, జైలుకు పోతాడిగా, ఊసలు లెక్క పెడతాడు. ఏమైంది సార్ జైలుకి నడివేండు, ఊసలు ఎన్ని లెక్క పెట్టిండు, ఏమైంది ఆ కేసు విచారణ? ఎందుకు చర్యల మధ్యలో అయిపోయినాయి? ఎందుకు సబ్జెక్ట్ మాట్లాడుతున్నాను, కనీసం పేరెంట్ లేపినా నేను ఉదాహరణ చెప్తున్నా. నేను సినిమాల ట్రైలర్ రిలీజ్ అయినట్టు రిలీజ్ అవుతుంది. సినిమాలో ఏదైతుందో సినిమా రిలీజ్ కన్నా ముందు ట్రైలర్ రిలీజ్ అవుతుంది. ఎట్లా ట్రైలర్ రిలీజ్ అవుతుందో అట్లా వార్తలు లీక్ అవుతుంటాయి. అయిపోయింది, ప్రభుత్వం పట్టుకుంటుంది, నేరస్తుడు ఎంత పెద్దవాడైనా వదిలేదు లేదు. ఎక్కడ సార్, ఎక్కడ ఏ సంఘటన సంబంధించి ప్రభుత్వం ఖచ్చితంగా వివరించిందని చెప్పంటూ నేను. ఇవాళ ఏదైతున్నదో మేము దీన్ని ఆశామాషిగా తీసుకోవడం లేదు. ఇదే ప్రభుత్వం ఆరంభమైందని మేము ఆలోచన చేయడం లేదు. మేము రాజకీయాలకు అతీతంగా అంశాన్ని చర్చిస్తున్నాం అధ్యక్ష. మేము రాజకీయాలకు అతీతంగా అంశాన్ని చర్చిస్తున్నాం. ఈ కరడు గట్టిన నేరగాడు, ఈ మానవ మృగం ఎవరైనా మంచిదే గాక, ఈ సంఘ వ్యతిరేక శక్తికి తోడుగా నిలిచినటువంటి వారు, అంటగాగినటువంటి వారు వాడు ఏ పార్టీలో ఉన్నా మంచిదే గాక చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందని చెప్పంటున్నా. అది ఏ పార్టీ అయినా కానివ్వండి చెప్పంటూ నేను. లెట్ దెమ్ బి పాలిటీషియన్స్, లెట్ దెమ్ బి పోలీస్ ఆఫీసర్స్, లెట్ దెమ్ బి బిజినెస్ పీపుల్, లెట్ దెమ్ ఎనీబడి. ఇవాళ ఇది జరగాలంటే ఎప్పుడు సాధ్యమవుతుంది? ఈ సిట్ విచారంతో సాధ్యం కాదు అధ్యక్ష అని చెప్పంటూ నేను. ఈ సిట్ విచారణతో సాధ్యం కాదు. ఎందుకు? ఇవాళ మీ వాణి మీద కేసు పెట్టాలంటే మీకు మొహమాటం, మా వాళ్ళ మీద కేసు పెట్టాలంటే కక్ష సాధింపు అనిపిస్తుంది మాకు. నేనేమంటున్నా, మీకు ఈ మొహమాటం వద్దు, మా మీద కక్ష సాధింపు అనేటువంటి ఒక ఆరోపణ వద్దు. సిబిఐకి ఇస్తే ఏదైతుందో వాస్తవాలు వెలికి వస్తాయి, నిష్పక్షపాతంగా విచారణ జరిగింది అనేటువంటి ఒక అభిప్రాయం కలిగి ఉంటుంది అధ్యక్ష అని చెప్పి అంటున్నా. దయచేసి ఆ ఉద్దేశంతో మేము కోరుతున్నాం తప్ప మేము వేరే ఆలోచన కాదు అధ్యక్ష అని చెప్పి అంటున్నా. ఇవాళ మీరు కొన్ని ఆస్తులు ఏదైతుందో బలవంతం రాయించుకున్నారు అనేది జీవన్ రెడ్డి గారు 2-3 minutes లో సార్. ఎట్లా సార్, నేను మొదలు పెట్టలేదు, హాఫ్ అన్ అవర్ అయింది, నేను మొదలు పెట్టలేదు సార్. 25 minutes అయింది సార్.
2 minutes లో కంక్లూడ్ చేయండి సార్. ఇప్పుడు దీనికి సంబంధించి ఏదైతే ఉన్నదో ఈ ఆస్తులు ఎవరైతే ఉన్నాయో ఈ ఆస్తులన్నీ కూడా మరి వారికి మళ్ళీ తిరిగి ఇవ్వాల్సిన ఒక బాధ్యత మన ప్రభుత్వం మీద ఉందక్ష అని చెప్పి అంటున్నాను. ఎందుకంటే ఇవన్నీ ఆస్తులు ఏ విధమైనటువంటి ఒక చెల్లింపు లేకుండా ప్రజల ఆస్తులు బలవంతాన రాయించకుండా అనేది మనకు నిర్ధారణ అవుతున్నది. అటువంటిప్పుడు ఏదైతుందో ఆ ఆస్తులన్నీ వాటి ఒరిజినల్ ఓనర్స్ కు దఖలు పరచవలసిన ఒక బాధ్యత మన ప్రభుత్వం మీద ఉంటుందని చెప్పి అంటున్నాం. దయచేసి ఈ ఆస్తులను ఈ ఒరిజినల్ ఓనర్స్ కు దఖలు పరచడంతో పాటుగా వాళ్ళు ఏదైతున్నదో ఈ నయం లాంటి సంఘటనలు కాదు అధ్యక్ష అని చెప్పి అంటున్నా. మీరు ఎంతవరకు ప్రజా సంఘాలు పౌర హక్కుల కోసం పాటుపడేటట్టు ఒక నాయకుల మీద నిర్బంధం విధించాలని చెప్పి ప్రయత్నం చేస్తే ఇది రియల్లీ ఈ సమాజం ఏదైతుందో అప్డేట్ చేయదు అధ్యక్ష అని చెప్పి అంటున్నాను. మన సోదరి విమలక్క అరుణోదయ సాంస్కృతిక సంస్థ అధ్యక్షురాల అధ్యక్ష అని చెప్పి అంటున్నా. ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ సమయంలో ప్లీజ్ కంక్లూడ్ లాస్ట్ 1 minute ప్లీజ్ సార్ నేను ఎక్కడ డివియేట్ కావటం లేదు. నేనేదైతుందో ఈ సంఘ వ్యతిరేక శక్తులు ఏ పరిస్థితుల్లో ఉద్భవిస్తారు అనే ఒక అంశం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్న అధ్యక్ష అని చెప్పి అంటున్నాను. ఇవాళ వాస్తవాలు మాట్లాడేటటువంటి ఒక సంఘాలను మనం అణచివేయాలనే ఒక ధోరణి సరైనది కాదు అని చెప్పాలనే ప్రయత్నం చేస్తామని చెప్పంటాం అధ్యక్ష. నేను దయచేసి ఏదైతున్నదో ప్లీజ్ ఏం చేస్తున్నావు నువ్వు పెద్ద మనిషివి, నీకు తెలుసు ఏం చేస్తున్నావు పెద్ద మనిషి. జీవన్ రెడ్డి గారు లాస్ట్ 1 minute సార్. నేనేమంటున్నా ఇప్పుడు ఈ డైరీ అనేది బయటకు రావాలి అధ్యక్ష. ఈ డైరీ ఏదైతుందో మీ స్పీకర్ గారి ఛాంబర్ లో పెట్టుకోండి అధ్యక్ష. ఈ డైరీని ఎందుకు దాస్తున్నారు మీరు? ఈ డైరీని ఈ పెన్ డ్రైవ్ ను ఈ ల్యాప్టాప్ ను ఇవి మీరు ఎందుకు దాస్తున్నారు అధ్యక్ష అని చెప్పి అంటున్నాను. వీటిని బయట పెట్టాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందా లేదా అని చెప్పి మనం చూస్తాం అధ్యక్ష. వీళ్ళు మీరు ఏదైతుందో నయంను మేము కడదీర్చామని చెప్పి అంటున్నారే, మరి ఆ నయం కంటగాగిన వాళ్ళు కడదీర్చాల్సిన బాధ్యత మీ మీద ఉందా లేదా అని చెప్పి అంటున్నాను. ఆ నయం కంటగాగిన వాళ్ళు ఏదైతుందో మీ వాళ్ళు అయితే ఒకలాగా మీ ఎంఐఎం ఇప్పుడు మీరు సబ్జెక్ట్ చెప్పినారు, రిపిటేషన్ అవుతా ఉన్నది. లాస్ట్ 1 minute చెప్పనియడం కాదు, చెప్పనిచ్చినాము, రిపిటేషన్ వస్తా ఉన్నది. చెప్పిందే చెప్పుడు ఎన్నిసార్లు చెప్తారు? ప్లీజ్ ఇంపార్టెంట్ ఇష్యూ కాబట్టి చెప్పనిచ్చినాము సార్. నేను ఎందుకంటున్నా అంటే గతంలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో మొత్తం అసలు ఒక సంఖ్యలను సృష్టించింది అధ్యక్ష. అన్నాడు నోటుకు ఓటు, ఆ నోటుకు ఓటు ఏమైంది ఎవరు తెలియదు అధ్యక్ష అంటున్నాను. చింతల మేము అందుకే నేనేమంటూ అధ్యక్ష ఏదే కానివ్వండి కాక డిస్కషన్ లో డీవియేషన్ అయినప్పుడు నో డీవియేషన్ అధ్యక్ష. నేను ఐఎమ్ కన్ఫైనింగ్ టు సబ్జెక్ట్. ఏ సబ్జెక్ట్ మాట్లాడడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు మీరు 10 రోజులు అడిగితే 20 రోజులైనా సభలో చర్చిద్దామన్నారు. చర్చించేటప్పుడు మీరు ఏ సబ్జెక్ట్ మీద డిస్కషన్ ఉందో దాని మీద మాట్లాడండి. మీరు చెప్పిందే చెప్పి మీ దగ్గర సబ్జెక్ట్ అయిపోయింది కానీ చెప్పిన పదాన్ని 4 సార్లు చెప్తున్నారు. కొత్త విషయం ఏదైనా ఉంటే చెప్పండి, చర్చిస్తాం. అందరు సభ్యులు కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ సమయాన్ని దృష్టిలో పెట్టుకొని తొందరగా కంక్లూడ్ చేస్తే మీకు ఏదైనా క్లారిఫికేషన్ ఉంటే మళ్ళీ మాట్లాడండి. జీవన్ రెడ్డి గారు గౌరవ మంత్రి గారు ఏదైతున్నదో ఈ సభ ప్రభుత్వం ఏదైతుందో మీరు ఎన్ని గంటలు చర్చినా మీరు సిద్ధం అని చెప్పి అంటుంది అధ్యక్ష. మళ్ళీ ఎందుకు గంట కొట్టుడు అధ్యక్ష? చర్చగా మళ్ళీ ఎందుకు గంట కొట్టుడు అంటున్నా నేను. ఇవాళ ఏదైతుందో ఇవాళ ఈ నయం సంఘటనకు సంబంధించి చెప్తున్నా నేను. చర్చించడం సార్ నేను ఐఎమ్ నాట్ డివియేట్ కావడం వేరు, చెప్పింది చెప్పడం వేరు. నో సార్ నేను కేవలం నయం సంఘటనకు సంబంధించి చెప్తున్నాను సార్. నేను ఇవాళ వాస్తవంగా ఏదైతున్నదో ఇవాళ నయం సంఘటనలో నయం సమకూర్చినటువంటి అక్రమ ఆస్తుల చిట్టా ఏదైతుందో బయటకు రావాలనేది ఇవాళ అందరి డిమాండ్ అధ్యక్ష అని చెప్పి అంటున్నా. ఇవాళ 100 కోట్ల నగదు మిషన్లు లెక్క పెట్టే అధ్యక్ష అంటున్నా నేను. మిషన్లు లెక్క పెట్టినాయి వేల. చింతల ప్రభాకర్ గారు, జీవన్ రెడ్డి గారు
ఇప్పుడు మీరు మాట్లాడిన అంశాలన్నీ రికార్డ్స్ లో ఉన్న వాటినే మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. రామచంద్ర రెడ్డి గారు, ఓకే రామచంద్ర రెడ్డి 1 minute, లాస్ట్ 1 minute, ప్లీజ్ కంక్లూడ్. సార్ ఏం లేదు సార్, ఒక్కడే కోరుతున్నాను సార్ నేను, ఇలా వాస్తవాలు వెలికి రావాలి. ఇవాళ నయంతో పాటుగా ముఠాకు సంబంధాలు ఉన్నట్టు ఒక వ్యక్తులు ఎంత పెద్దవారే కానివ్వండి కాక, ఏ రాజకీయ పార్టీకి అనుబంధంగా ఉన్న మంచిది కాక అధ్యక్ష అంటూ నేను ఇవాళ ఏదైతుందో ఒకే మార్గం అధ్యక్ష అని చెప్పంటూ నేను, అదేదైతుందో రాజకీయ నాయకులే కానివ్వండి, పోలీస్ అధికారులే కానివ్వండి కాక చెప్పంటూ నేను, ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నట్టుగా పోలీస్ అధికారులు అయినప్పటికీ కూడా వాస్తవాలు వెలికి రావాలంటే సిబిఐ ఎంక్వైరీ మాత్రమే ఏకైక మార్గం అని చెప్పని నేను ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాను అధ్యక్ష. దాంతో పాటుగా మీరు కన్క్లూడ్ చేస్తారు సార్, దాంతో పాటుగా ఇవాళ ఏ నేర సార్ మీకు కానీ ఆ సంఘటనకు సంబంధించి ఆ నేరానికి సంబంధించి ఇవాళ రికవరీ అయినటువంటి ఒక వస్తువులు, లెట్ ఇట్ బి డైరీ ఆర్ ఎనీ ప్రాపర్టీ సీజ్డ్, అవన్నీ కూడా ఏదైతుందో డబ్బే కానివ్వండి, మన ల్యాప్టాపే కానివ్వండి, కంప్యూటరే కానివ్వండి, పెన్ డ్రైవే కానివ్వండి, ఇవన్నీ కోర్టులో డిపాజిట్ చేయాలి. ఇవాళ కోర్టులో డిపాజిట్ చేయడానికి ఎందుకు జాప్యం అవుతున్నది? ఇవాళ ఈ డైరీ అనేది ఏదైతుందో కోర్టులో డిపాజిట్ చేయకపోవడంతో వాస్తవ నేరస్తుడు శేషన్న ఏమైందో అని అడుగుతున్నాను అధ్యక్ష. ఇలా సిట్ అనేది ఇంత పటిష్టంగా పనిచేస్తుంటే ఇలా నయంకు కుడిభుజంగా మెదిలిన ఒక శేషన్న 4 మాసాలు అవుతుంది అధ్యక్ష అని చెప్పంటున్నా. మీకు చేతోడు చేయలేకపోయిండు. మీ మందికి మేము చెప్పేది ఏంటంటే ఈ అంశం కేవలం తెలంగాణ రాష్ట్రానికి పరిమితం కాదు, ఇలా పలు రాష్ట్రాలకు సంబంధం ఉన్న అధ్యక్ష అని చెప్పంటున్నా. కేవలం తెలుగు రాష్ట్రాలే కాదు, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, గోవా లాంటి పలు రాష్ట్రాలకు సంబంధం. రామచంద్ర రెడ్డి గారు, మీరు చెప్పినారు, ఈ మాట చెప్పినారు, సిట్టును అడిగినారు, 4 రాష్ట్రాలని చెప్పినారు, డైరీలు చెప్పినారు, నిధులు చెప్పినారు. రామచంద్ర రెడ్డి గారు, రామచంద్ర రెడ్డి గారు ప్లీజ్ ప్లీజ్. రామచంద్ర రెడ్డి గారు, రామచంద్ర రెడ్డి గారు ఇప్పుడు మీరు ఏదైతుందో అప్రహెండ్ చేయాలి. మీరు ఆయన పట్టుకోగలగాలంటే మీతో సాధ్యం కాదు, కేవలం సిబిఐతోనే మాత్రం సాధ్యమవుతుంది. కాబట్టి మీరు సిబిఐకి ఈ కేసులు అప్పగించి మీ నిష్పక్ష పాతాన్ని ప్రదర్శించుకోండి. ఒకవేళ సిబిఐకి అప్పగించిన పక్షం లోపల ఏదైతున్నదో ఈ ప్రభుత్వం ఏదైతుందో ఒక పక్షపాత ధోరణితో విచారణ చేస్తుంది అన్నటువంటి ఒక అభిప్రాయం ప్రజల్లో ఏర్పడే అవకాశం ఉందంటున్నాను. నేను ముందే చెప్పాను అధ్యక్ష అని చెప్పంటున్నాను. మీ వాళ్ళంటే అలసత్వం, ఇవాళ మా మీద అంటే కక్ష సాధింపుల అభిప్రాయం వస్తుంది. కాబట్టి సిబిఐ ఎంక్వైరీకి ఆర్డర్ చేయండి అధ్యక్ష. కౌసార్ మొహిద్దీన్ గారు, రామచంద్ర రెడ్డి గారు తర్వాత రామచంద్ర రెడ్డి గారు మీరు కూర్చోండి ప్లీజ్, మళ్ళీ నెక్స్ట్ మీకు. स्पीकर साहब, मैं आपके ज़रिए ये जानना चाहता हूं कि सबसे पहले जो हाल ही में रियासत तेलंगाना के अंदर गुंडाइज़म, राउडीज़म के नाम पर जो हालात थे और जिसके बाद जो हालात बने, हम उसकी हुकूमत की तायद करते हैं. और यह सवाल आपके ज़रिए मैं कहना ये चाहता हूँ, कितने आईपीएस ओहदेदार ने नईम की मदद की है और इनमें कितने 10 या 12 इनमें से कितने बरसरे इख्तिदार पर है, या रियासत तेलंगाना या आंध्र प्रदेश. दूसरा, हुकूमत क्या ये बता सकती है कि मरहूम मोजिस आईबी ऑफिसर के वक्त नईम को पाकिस्तान भेजा गया था ताकि लश्कर तोयबा की दरअंदाज़ी कर सके, क्या हुकूमत ये बता सकेगी? साबिक़ा नक्सलियों को मकबरी के लिए इस्तेमाल करने का अमल टीडीपी दौरे हुकूमत से शुरू हुआ था. डीजी आईजी इंटेलिजेंस ने इसको अमल को 2014 तक जारी रखा था. क्या हुकूमत ये बता सकती है कि कौन से सीनियर ओहदेदार है जिसकी ज़ेरे निगरानी में इंटर स्टेट इंटरनेशनल ऑपरेशन के लिए मरहूम को इस्तेमाल किया गया था? नईम की तदफीन पर
मरहूम के घर वालों को नईम की तदफीन पर मरहूम के इनके घर वालों को शिरकत की इजाज़त नहीं दी गई। ये सरासर नाइंसाफ है। हुकूमत से ये कहना चाहते वजीर आला, मरहूम नईम के बच्चों को, घर वालों को या दादी के साथ रहने की इजाज़त दे और जेल में बच्चों को मां से मिलने की इजाज़त दे। और जैसा कि जिस तरह से गलत इत्तला मीडिया के ज़रिए दी जाती रहती है, उससे हमारे शहर और हमारे रियासत पर मुनफी असर पड़ रहा है, जिसकी वजह से मुल्क भर से सरमाएदार में रुकावटें पैदा हो रही हैं। आखिरी में सीएम साहब से ये कहना चाहता हूं, जो आलेर में इनकाउंटर के नाम पर मारे गए उसके बाद एसआईटी की तश्कील दी गई थी। आज तक किसी किस्म की तहकीकात नहीं की गई और सीएम साहब को याद दिलाना चाहता हूं, इसमें से कई बच्चों को बरी किया गया था। पुलिस के पास कोई सबूत नहीं था। जो बच्चे एनकाउंटर के नाम पर मारे गए, हम फिर एक बार हुकूमत से ये कहना चाहते हैं कि मरहूम नईम के बच्चों को उनके घर वालों के साथ रहने की इजाजत दे। చింతల రామచంద్రరావు గారు। అధ్యక్ష, ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి లఘు చర్చలో కరడు గట్టినటువంటి గ్యాంగ్స్టర్ నయీం గురించి 25 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో తను జరిపినటువంటి అగాత్యాలు 1993లో సాక్షాత్తు హైదరాబాద్ నడిబొడ్డులో సాయంకాలం పూట లాల్ బహదూర్ స్టేడియంలో వాకింగ్ చేస్తుంటే మంచి ఆఫీసర్, పేరుగాంచిన ఆఫీసర్ అయినటువంటి శ్రీ వ్యాస్ గారిని ఏ రకంగా కాల్చి చంపినరో ఒక్కసారి మనమందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈనాడు మాట్లాడుతున్నటువంటి నాయకులు, ఆనాడు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఇంకొకరి పైన నేరం మోపడం కాదు, అందరం కూడా తల దించుకునేటట్టు జరిగినటువంటి యొక్క సభ్య సమాజము ఈ నయీం గురించి ఆలోచించినట్టయితే యావత్ ప్రజానికం కూడా రాజకీయ నాయకుల్ని, కొందరు అధికారులు చేస్తున్నటువంటి తప్పుడు విధానాలతోని ఈనాడు మన మీద ఏ రకంగా వాళ్ళకుందో, మన మీద ఏ రకమైన అభిప్రాయం ఉందో ఒక్కసారి ఆలోచించాలని మనవి చేస్తున్నాను. ఈనాడు పార్టీలు మారంగానే, అధికారం రాగానే ఏ రకంగా మారుతున్నారు రాజకీయ పార్టీలు, ఉసరివేలిలాగా మారుతున్నారు. కారణము వాళ్ళకు కావలసినటువంటి ధనార్జన తప్ప, భూములు రక్షించుకోవడం తప్ప, నయీం లాంటి వాళ్ళతో కలిసి తిరగడం తప్ప ఇంకేమైనా ఉందా? ఈ దేశం గురించి కానీ, ఈ రాష్ట్రం గురించి కానీ ఏమైనా ఆలోచించేటటువంటి వాళ్ళు ఉన్నారని చెప్పని ఒక్కసారి ఆత్మపరిశీలన మనం చేసుకోవాలి. ఈనాడు మాట్లాడుతున్నారు. అధ్యక్షాన్ని ఒక చిన్న ఉదాహరణ చెప్తా. రైల్ సిగ్నల్ అంటే యావత్ ప్రపంచంలో ఇంగ్లీష్లో ఉన్న వర్డ్ అది. రైలు సిగ్నల్. 3 సంవత్సరాల పిల్లాడు మాట్లాడేటటువంటి పిల్లాడు రైల్ సిగ్నల్ అంటే తెలుసు, 90 సంవత్సరాల ముసలామె కూడా రైల్ సిగ్నల్ అంటే తెలుసు. కానీ నా రాజకీయ నాయకులు, అధికారం చేసినటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారు అధ్యక్ష, దాన్ని తెలుగులో అనువాదించాలంటే ధూమ శకట గమనాగమన సూచక లంబ కంబ తామ్ర పట్టిక అన్నట్టుంది అధ్యక్ష. అధికారంలో ఉండి 25 సంవత్సరాలు చేసి ఈనాడు మీరేం చేసిండ్రు, మీరేం చేసిండ్రు? మీరు ఎందుకు కనుక్కోలేదు, మీరు ఎందుకు 2 సంవత్సరాలు వదిలేశారంటున్నారు. నేనేమి ఒత్తాసు పలకడం లేదు అధికార పార్టీకి. అనిపిస్తుంది మీకు, మీ కళ్ళు అట్లునే, ఏం చేస్తే నేనేం చేయలేను దానికి. 3 రోజుల నుంచి ఇంకా చాలా ఉంది, ఇంకా 30 నెలలు ఉంది ఇంకా మనకు. అధ్యక్ష, ఇంకో విషయం కూడా అధ్యక్ష, గౌరవ ఆర్థిక శాఖ మంత్రులు మాట్లాడుతూ
మేము అధికారంలో రాకముందు మాకు ఫోన్లు వస్తున్నాయి ఇలాంటి వాళ్ళ గురించి అని చెప్పని స్వయాన ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి చెప్పినా చర్య తీసుకోలేదన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు క్షమించాలి, ఆ గడ్డం పెంచుతున్నారు, మాకు అదే పేరు వస్తుంది. ముఖ్యమంత్రి కావాలని గడ్డం పెంచుతున్నారు కదా. కిరణ్ కుమార్ రెడ్డి గారికి మేము చెప్పినా ఏది పట్టించుకోలేదన్నారు. అధ్యక్ష, అధికారంలో రాకముందు మీరు చెప్పినటువంటి విషయం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు 2 మాసాలు ఎందుకైంది అధ్యక్ష? దీని గురించి కూడా ఆత్మపరిశీలన మనం చేసుకోవాలి. ఎదుటి వాళ్ళని అనేటప్పుడు కూడా మనం కూడా ఏం చేసినామని. ఈనాడు ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి దాంట్లో ఇంచుమించు 174 కేసులు. ఒక వ్యక్తి 174 కేసులు చేసేంత వరకు 27 మందిని హత్య చేసేంత వరకు ఉపేక్షిస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నట్టు ఒక్కసారి ఆత్మపరిశీలన అందరం చేసుకోవాలి. ఒక్కొక్క రాజకీయ పార్టీని అనడం లేదు. ఈనాడు ప్రజలు మనల్ని నమ్మి 4 కోట్ల మందిలో 119 మందిని ఎమ్మెల్యేలుగా మనల్ని పంపించారంటే మనం ఏం చేయాలో ఒక్కసారి మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఈనాడు 143 కోట్ల రూపాయల ఆస్తులు జప్తు చేస్తామంటున్నారు. అది రిజిస్టర్లో ఉన్నటువంటి రికార్డ్స్ ప్రకారం దీనికి 100 రెట్లు పైచిలుకుంటుంది దాని వాల్యూ అనే దానికి కూడా చెప్పడానికి నేను వెనుకంజ వేయడం లేదు. ఈనాడు యావత్ దేశంలో ప్రపంచంలోని హైదరాబాద్ పోలీసులు పేరుగాంచిన పోలీసులు అని చెప్పని గత 40-50 సంవత్సరాల నుంచి మనకు మంచి పేరుంది. ఎందుకు ఇంతమంది అధికారులు వాళ్ళతో అతనితో ఒక్కరితో కుమ్ముక్కైన ఇది కూడా బయటకు తీయాల్సిన సమయం ఈనాడు ఆసన్నమైంది. దీన్ని కూకటి వేలతో పెకిలించినప్పుడే ఈనాడు ప్రజలను మనం నమ్మి మనం సరైన పద్ధతిలో మనం ప్రభుత్వాలు నడిపిస్తున్నామని చెప్పని ఒక నమ్మకం మన మీద కలుగుతుంది. కానీ ఇలాంటి అధికారులు కొందరు అధికారులు ఎందుకు చేస్తారు అధ్యక్ష? కొందరు కోవర్స్ని పెట్టుకుంటారు. చెప్పారు ఇంతకుముందు మన సభ్యులు గౌరవ సభ్యులు మాట్లాడుతూ కూడా పాకిస్తాన్ వరకు పంపించారని చెప్పని అడుగుతున్నారు. ఎస్, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కొన్ని ఇన్ఫర్మేషన్ తీసుకురావడానికి కొన్ని కావాల్సినటువంటి దాంట్లో కోవర్ట్స్ లాంటి వాళ్ళని పెట్టుకోవడం సహజం. ఇది ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవడానికి. అంత మాత్రాన ఆర్థికంగా భూములు దండుకోవడం, మనుషుల ప్రాణాలతో చెలగాటమాడడం ఇది ప్రభుత్వం మీకు ఇచ్చినటువంటి హక్కా నేను అడుగుతున్నాను. ఎందుకు ఇది జరిగింది? ఎందుకు దీన్ని అంతా కూడా మనం బయట పెట్టడం లేదు? 4 మాసాలు అవుతున్నా కానీ ఆగస్టు 8 తారీఖు అయిన తర్వాత కూడా ఎందుకు మనం ఈనాడు దానిపైన క్షుణ్ణంగా మనం బయట కేసులు బుక్ చేశాము, ఇంకా కేసులు పెట్టేది ఉంది, ఇంకా మనం విచారిస్తున్నామని చెప్పని ఎందుకు మొత్తం కూడా వైట్ పేపర్ ఎందుకు మనం అనౌన్స్ చేయలేకపోతున్నాము? ఇలాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది ఈనాడు దొరికినటువంటి ఒక నయీమే. ఈ నయీం లాంటి వ్యక్తులు ఈనాడు సమాజంలో రాజకీయ ముసుగులో అధికార పార్టీతోని అది ఏ పార్టీ ఉన్నా కానీ మన ఎంబడి మన పంచపొంటు చేరి పనులు చేయించుకున్నటువంటి దాన్ని మనం అందరం కూడా గమనించాలి. వీళ్ళని దూరం తరిమినప్పుడే ఈ సమాజానికి మనం సేవ చేసినటువంటి వాళ్ళం అవుతామని చెప్పని భారతీయ జనతా పార్టీ నాడు భావిస్తుంది. అధ్యక్ష, ఇన్ని ఎకరాలు 1015 ఎకరాలు పేపర్లలో వచ్చింది 4000 ఎకరాలని రకరకాలుగా బారిండ్రు. ఈనాడు అతను ఉన్నటువంటి అతని గ్యాంగ్ ఎంతమంది గ్యాంగ్ ఉంది, ఎంతమందిని అరెస్ట్ చేశామని చూస్తే వాళ్ళు ఈనాడు బెయిల్ పైన కూడా బయటికి రావడానికి అవకాశాలు ఉన్నాయి. మన చట్టాలు అలా ఉన్నాయి, దాన్ని మనం ఏం చేయలేం. చట్టాల్లో మార్పు తీసుకురావడానికి మనం ఏమైనా చేస్తున్నామా? పోలీసులు రాజకీయ అండదండలతో నేను ఒక ఉదాహరణ చెప్తాను అధ్యక్ష. ఈనాడు సిద్దిపేటలో ఒక ఇన్స్పెక్టర్ గారు ఉన్నారు. 8 సంవత్సరాల నుంచి అక్కడే పనిచేస్తున్నారు అధ్యక్ష. ఎస్ఐగా ఒక పోలీస్ స్టేషన్లో, ఇంకోసారి ఎస్ఐగా ఇంకో పోలీస్ స్టేషన్లో, ప్రమోషన్ వచ్చిన ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గారు అక్కడే, లా అండ్ ఆర్డర్ కూడా అక్కడే. 8 సంవత్సరాల నుంచి ఒక ఆఫీసర్ అక్కడ పనిచేస్తున్నాడంటే మనం ఏం చేస్తున్నాం అధ్యక్ష? మన అధికారులు ఏం చేస్తున్నారు అధ్యక్ష? అతను ప్రభుత్వాలకు ఒత్తాసు పలకకుంటే మాలాంటి వాళ్ళకు ఒత్తాసు పలుకుతాడో ఒకసారి ఆలోచించండి అధ్యక్ష. నేను ఒక ఉదాహరణ చెప్తున్నాను. ఇది వీటన్నిటి కూడా క్షుణ్ణంగా ప్రక్షాళన చేసినప్పుడే రామచంద్రారెడ్డి గారు ఈ వ్యవస్థ బాగుంటుందనేది భారతీయ జనతా పార్టీ భావిస్తుంది అధ్యక్ష. ఇదే కాదు, అక్కడ ఏబీవీపీ పిల్లల మీద ఇష్టం ఉన్నట్టు కేసులు పెట్టి
ఇప్పుడు రామచంద్రారెడ్డి గారు చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ల్యాండ్ ఆర్డర్ సంబంధించిందే కాబట్టి చెప్తున్నాను అధ్యక్ష. ల్యాండ్ ఆర్డర్ పర్టికులర్ సబ్జెక్ట్ ఐపీసీ 307 కింద కేసు పెట్టారు అధ్యక్ష. మంచి అంశంలో దానికి సంబంధించి